హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను Redmi 6 మొబైల్ యొక్క గేమింగ్ రివ్యూ అండ్ హీటింగ్ టెస్ట్ చేయబోతున్నాను. సో ఈ ఫోన్లో మనకు కొత్త ప్రాసెసర్ అయితే ఉంది, MediaTek Helio P22 ప్రాసెసర్. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో 8 కోర్స్ కూడా Amcortex A53 కోర్స్, 2.0 GHz క్లాక్ అయినాయి. అండ్ GPU చూసుకుంటే పవర్ VRGE A320 ఉంది. సో మనం దీని బ్యాటరీ ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ చూసుకుంటే 54% ఛార్జ్ ఉంది అండ్ టెంపరేచర్ 34 degrees ఉంది. సో మనం మినిమైజ్ చేద్దాము. ఒకసారి రూమ్ టెంపరేచర్ చూద్దాం. రూమ్ టెంపరేచర్ చూసుకుంటే మనకు 32 degrees వరకు అయితే వస్తుంది. అండ్ మొబైల్ టెంపరేచర్ చూసుకుంటే టాప్లో 34 degrees వస్తుంది అండ్ బాటంలో 35 degrees వరకు అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 34+ వస్తుంది మనకు ఓవరాల్గా. సో ఇనిషియల్గా చూసుకుంటే మనకు ఆన్ అన్ యావరేజ్ 34 degrees అయితే ఉంది మొబైల్ టెంపరేచర్. అండ్ ఇప్పుడు టైం చూసుకుంటే 110 అవుతుంది అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా మనకు 54% ఉంది. సో మనం కొంచెం గేమ్స్ ఆడి చూద్దాం, టెంపరేచర్ ఎంత రేస్ అవుతుంది అండ్ బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. ఫస్ట్ నేను యాస్ఫాల్ట్ 9 గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ చూసుకుంటే హై క్వాలిటీ ఉంది. సో మనం హై క్వాలిటీలోనే ఆడదాము. సో హై క్వాలిటీలో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే గేమ్ అయితే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది, మీరు చూడవచ్చు. సో స్మూత్ అయితే లేదు గేమ్ ప్లే, చాలా ల్యాగ్ అవుతుంది గేమ్ అండ్ ఫ్రేమ్స్ కూడా చాలా డ్రాప్ అవుతున్నాయి. సో హై గ్రాఫిక్స్లో మాత్రం మనకు గేమ్ ప్లే అయితే అంత స్మూత్గా లేదు. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం. సో పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టాను నేను. సో ఇప్పుడు చూద్దాం యాస్ఫాల్ట్ 10 ఎలా ఉందో. సో ఈ మోడ్లో చూసుకుంటే కూడా చాలా ల్యాగ్ అవుతుంది గేమ్ అయితే. సో కంట్రోల్ కూడా అవ్వట్లేదు కార్. గేమ్ ప్లే అయితే మనకు అంత స్మూత్ అయితే లేదు, చాలా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ గేమ్ కూడా చాలా ల్యాగ్ అవుతుంది. సో మనం లో సెట్టింగ్స్లో ఆడినా కూడా మనకైతే గేమ్ ప్లే అంత బాగానైతే లేదు. సో యాస్ఫాల్ట్ 9 అయితే బాగా హ్యాండిల్ చేయలేకపోతుంది, చాలా ల్యాగ్స్ అండ్ చాలా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో మనం నెక్స్ట్ యాస్ఫాల్ట్ 8 గేమ్ ఆడదాము. సో ఇది యాస్ఫాల్ట్ 8. సో హై గ్రాఫిక్స్లో ఆడుతున్నాను నేను దీన్ని. సో యాస్ఫాల్ట్ 8 అయితే బాగానే ఉంది గేమ్ ప్లే. చిన్న మైనర్ ల్యాగ్స్ అండ్ మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, బట్ గేమ్ ప్లే ఓవరాల్గా బాగుంది, స్మూత్గానే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి మీడియం గ్రాఫిక్స్లో ఆడదాము యాస్ఫాల్ట్ 9 గేమ్ని. సో గేమ్ ప్లే ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, మీడియం గ్రాఫిక్స్లో ఆడుతుంటే మనకు గేమ్ ప్లే అయితే బాగానే ఉంది, స్మూత్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు అంత పెద్దగా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏమీ లేవు. సో యాస్ఫాల్ట్ 9తో కంపేర్ చేస్తే యాస్ఫాల్ట్ 8 గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. సో స్మూత్ ఉంది అండ్ మనకు అంత పెద్ద ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఏం లేవు. సో యాస్ఫాల్ట్ 8 గేమ్ని అయితే బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మోడర్న్ కాంబాట్ 5 గేమ్ ఆడదాము. సో ఇది కూడా పెద్ద గేమే, చూద్దాము సో గేమ్ ప్లే ఎలా ఉందో.
ఫ్రెండ్స్ మోడల్ కాంబాట్ పైన కూడా బాగానే హ్యాండిల్ చేయలేదు. సో మనకైతే గేమ్ ప్లే బాగుంది. చిన్న ల్యాగ్స్ అండ్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి స్లైట్గా, బట్ ఓవరాల్గా గేమ్ ప్లే అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇప్పుడు టెంపరేచర్ చెక్ చేద్దాము. టెంపరేచర్ చూసుకుంటే ఫ్రంట్లో 40 degrees వరకు అయితే వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఆన్ అన్ యావరేజ్ 40 degrees వరకు అయితే వస్తుంది. సో ఇప్పుడు టైం చూసుకుంటే 1:26 అవుతుంది. సో దగ్గర ఒక 16 minutes వరకు అయితే గేమ్స్ ఆడాము. 16 minutes గేమ్స్ ఆడితే మనకు 5% వరకు అయితే బ్యాటరీ డ్రైన్ అయింది. సో మనం పబ్జీ చూసుకుంటే ఇక్కడ డిఫాల్ట్గా లో సెట్టింగ్స్లోనే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే మనకు స్మూత్ అండ్ బ్యాలెన్స్లో ఉంది. సో స్మూత్ ఉంది, సో బ్యాలెన్స్లో కూడా పెట్టుకోవచ్చు. హెచ్డి అయితే రావట్లేదు. అండ్ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే మనం మీడియం వరకు అయితే పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. సో ఇప్పుడు గేమ్ ప్లేని చూద్దాం మనము డిఫాల్ట్ సెట్టింగ్స్లో. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా పబ్జీ గేమ్ని బాగానే హ్యాండిల్ చేయగలిగింది. సో మనకు చిన్న మైనర్ ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండే, బట్ ఓవరాల్గా లో గ్రాఫిక్ సెట్టింగ్స్లో మనం పబ్జీ గేమ్ని అయితే బాగానే ఆడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టైం చూసుకుంటే 1:42 అవుతుంది, అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా 43% ఉంది. అంటే దగ్గర ఒక 9% వరకు అయితే డ్రైన్ అయింది 32 minutes కంటిన్యూస్గా ఆడితే. అండ్ టెంపరేచర్ చూసుకుంటే కూడా ఫ్రంట్లో 40 degrees వరకు అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. సో 40 degrees వస్తుంది ఫ్రంట్లో. అండ్ బ్యాక్ చూసుకుంటే కూడా మనకైతే 41 degrees వరకు అయితే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మ్యాక్సిమం మనకు 41 degrees వరకు అయితే వెళ్తుంది. సో ఇది మోడరేట్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. అండ్ మనకు అంత ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. సో టెంపరేచర్ అయితే కంట్రోల్లోనే ఉంది. సో ఇక్కడ బ్యాటరీ లెవెల్ చూసుకుంటే 43% ఉంది. అంతే 32 minutes కంటిన్యూస్గా గేమ్స్ ఆడితే మనకు 9% వరకు అయితే డ్రైన్ అయింది. అండ్ టెంపరేచర్ చూసుకుంటే కూడా 41 degrees ఉంది. సో ఇది మోడరేట్ టెంపరేచరే, మరి అంత ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు మనకు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా గేమింగ్ చూసుకుంటే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. సో మీడియం గ్రాఫిక్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది, బట్ హెవీ గ్రాఫిక్ గేమ్స్ మాత్రం ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో హెవీ గ్రాఫిక్ గేమ్స్ మాత్రం ఈ ఫోన్ అయితే సూటబుల్ కాదు. సో మీడియం అండ్ లో గ్రాఫిక్ గేమ్స్ ఆడుతుంటే మీకు ఈ ఫోన్ అయితే బెటర్ అవుతుంది. అండ్ 8,000 ప్రైస్ పాయింట్లో చూసుకుంటే కూడా మనకు కొంచెం ఈ ఫోన్ ఓకే అని చెప్పొచ్చు. సో అండ్ టెంపరేచర్ కూడా మనకైతే కంట్రోల్లోనే ఉంది, ఓవర్ హీటింగ్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా Redmi 6 మొబైల్ యొక్క గేమింగ్ రివ్యూ. సో నెక్స్ట్ ఈ Redmi 6 మొబైల్ మీద ఏం వీడియోస్ చేయాలో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.